గుండెపోటు మరియు రక్తపోటు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి సహజంగా మనం వింటూనే ఉంటాం. ప్రజల్లో ఎక్కువగా గుండెపోటు వచ్చిందని, హార్ట్ అటాక్ వచ్చిందని కొంతమంది అలా చెప్తుంటారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అలా మనం వింటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. అసలు గుండెపోటు అంటే ఏంటి? గుండెపోటు అంటే గుండెకు రక్తం అందించే ధమనులు ఉన్నాయి కదా, ధమనుల్లో ఉన్న రక్త కణాలు గట్టిపట్టడం, రక్త కణాలు సరఫరా సరిగా లేకపోవడం వల్ల మనకి గుండెపోటు అనేది వస్తుందన్నమాట. మరి అలాగే మరి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే అంటే మన తలలో నరాలకు రక్త సరఫరా అనేది జరగకుండా ఏమవుతుందంటే రక్తం సరఫరా అనేది ఆగిపోతుందన్నమాట. అలా ఆగిపోయినప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ గుండెపోటుకి ఈ బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేదాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆహార పదార్థాలు నియమాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు పండ్లు కూరగాయలు మనం తిన్నట్లయితే మనం ఈ గుండెపోటు నుంచి కానీ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మనం నివారించుకోవచ్చు అన్నమాట. అలాగే ఏంటంటే ధాన్యాలు తర్వాత ఏంటంటే ఓట్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా మనకి గుండెపోటు లేకపోతే రక్తపోటు ఇలాంటివి రావన్నమాట. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా మనం నివారించడానికి వీలు పడుతుంది అనమాట. అలాగే పప్పులు ప్రోటీన్లు ఉన్న పప్పులు మనం తీసుకోవాలి. ప్రోటీన్తో కూడుకున్న పప్పులు మనం తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే చక్కెర స్థాయి తక్కువగా ఉన్న పాల ఉత్పత్తుల్లో కూడా మనం తీసుకోవాలన్నమాట. అంటే చక్కెర స్థాయి తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఇలాంటి సమస్యలు రక్తం పలసబడి మనకు ఫ్రీగా రక్త సరఫరా అనేది గుండెకు జరుగుతుందన్నమాట. అలాగే బ్రెయిన్ కూడా రక్త సరఫరా అనేది బ్రెయిన్కి జరుగుతుందన్నమాట. పప్పుల్లో ప్రోటీను, తర్వాత ఫైబర్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాల నుంచి లభించే పదార్థాలను మనం తీసుకోవాలన్నమాట. అలాగే కొవ్వు చేపలు తింటే గుండెకి బలం అనమాట. గుండెకి చాలామంది చెబుతుంటారు, మన పెద్దలు కూడా చెబుతుంటారు, గుండెలో చేపలు తింటే గుండెకి మంచిది, రక్త సరఫరా బాగా జరుగుతుంది అని చెప్తుంటారు. వాస్తవం కూడా చేపలు తినడం వల్ల కూడా మనకి చాలా మంచిది అనమాట. అలాగే విత్తనాలు అంటే మొలకెత్తే విత్తనాలు ఉన్నాయి. మొలకెత్తే విత్తనాలని మనం ఒక రోజు నానబెట్టి గుడ్డలో కడితే మొలకెత్తుతాయి. ఆ మొలకెత్తిన విత్తనాలు తింటే మనకి ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగా మనం చాలా మంచిగా ఉంటాం అనమాట. అలాగే ఆలివ్ ఆయిల్ కూడా మనం తీసుకుంటే ఆలివ్ ఆయిల్ మంచి కొవ్వులకు సంబంధించిన ముఖ్యమైన మూలం అనమాట. ఇది ఆలివ్ ఆయిల్ తీసుకున్నా కూడా మనకి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అలాగే బరువును నియంత్రించుకోవాలి. ఎక్కువగా బరువు అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. బరువు మెయింటెనెన్స్ అనేది డైటింగ్ ఫాలో అవుతే మనకి ఏమవుతుందంటే శరీరం అంటే హైట్కు తగ్గ బరువు ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు మనకి రావు అనమాట. అలాగే ధూమపానం అనేది తాగకూడదు. అంటే సిగరెట్లు, బీడీలు ఇలాంటివన్నీ కూడా ఏవి తాగకూడదు అనమాట. అలా తాగితే హార్ట్ కానీ లేకపోతే హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మద్యపానం సేవించినా కూడా మందు తాగినా కూడా మనకి హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే రక్తపోటు మరియు షుగర్ లెవెల్స్ నియంత్రణ అన్నమాట. రక్తపోటు మరియు షుగర్ లెవెల్స్ నియంత్రణ ఎలా చేయాలంటే మన రక్తపోటు షుగర్ లెవెల్స్ నియంత్రించాలంటే మన చేతిలోనే ఉంది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని మనం సేవించడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, ప్రోటీన్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం, ప్రతిరోజు వాకింగ్ చేయడం, తర్వాత డైటింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆహార నియమాలు కనుక మనం పాటించినట్లయితే ఈ రక్తపోటుని మనం నివారించుకోవడానికి, గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడానికి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ మీరందరూ కూడా గమనించి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మన పెద్దలు తప్పనిసరిగా మీరందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు మనకు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సదా మీ సేవలో.